యోగ నిద్ర. నిద్ర కాని నిద్ర యోగ నిద్ర. ఎరుకతో కూడిన నిద్ర. యోగ నిద్రలో శరీరంలోని అన్ని అవయవములపై శక్తి సంచలనం చేసి వాటిని శక్తివంతముగా చేయుటయేగాక నాడులలో పేరుకుపోయిన మలినములను తొలగించి అన్ని వ్యవస్థలను క్రమబద్ధీకరిస్తూ శరీరానికి మనస్సుకు పూర్తిగా స్వస్థత చేకూర్చడానికి అద్భుతముగా ఉపయోగపడుతుంది యోగ నిద్ర. చేయు విధానం: శవాసనంలో విలికిలా పడుకొని కాళ్ళను రెండింటినీ అడుగు నుండి అడుగున్నర దూరం ఉంచి చేతులు రెండింటినీ సమాంతరంగా నడుముకు ఇరువైపులా ఉంచి కనులను మూసుకొని శ్వాసను తీసుకుంటూ వదులుతూ కనీసం 10 సార్లు చేయవలెను. తరువాత ఎడమ కాలి బొటల వేలిపై మనస్సును లగ్నము చేసి ఆ భాగము విశ్రాంతి పొందునట్లుగా భావించవలెను. అలాగే ఎడమ కాలి వేళ్ళు 2, 3, 4, 5 మనస్సును లగ్నం చేసి అవి విశ్రాంతి పొందునట్లుగా భావించవలెను. అలాగే కాలి మడమ, పాదము, తొలిపిక్క, ఎడమ కాలి మోకాళ్ళు, ఎడమ తొడ, నడుము భాగములపై మనస్సు లగ్నం చేయవలెను. తరువాత కుడికాలు బొటనవేలు, కాలివేళ్ళు, పాదము, మడమ, కాలిపిక్క, మోకాలు, తొడ, నడుము, జననేంద్రియములపై మనస్సు లగ్నము చేసి విశ్రాంతి పొందునట్లుగా భావించవలెను. ఎడమ చేయి బొటనవేలు, చూపుడు వేలు, మధ్య ఉంగరపు వేలు, చిటికెన వేలు, అరచేయి, మణికట్టు, ముంజేయి, చేయి, భుజము, అలాగే కుడివైపు భాగములను విశ్రాంతి పొందునట్లుగా భావించవలెను. కడుపు, జీర్ణాశయం, పెద్ద ప్రేగులు, కాలేయము, గుండె, ఊపిరితిత్తులు, ఛాతీ, కండరములు, మెడ, వీపు, ముఖములో నోరు, పెదవులు, ముక్కు, కనులు, ఎడమ చెవి, కుడి చెవి, నుదురు, తలభాగములపై వరుసగా మనస్సు లగ్నం చేసి ఆ భాగమంతా విశ్రాంతి పొందునట్లుగా భావించవలెను. చివరగా మనస్సును 2 కనుబొమ్మల మధ్య నిలిపి ఆ విషయముపై మనస్సును లగ్నం చేయాలనుకుంటే దానిపై లగ్నము చేసి విశ్రాంతి పొందవలెను. ప్రయోజనములు: ఈ యోగ నిద్ర వలన 72,000 నాడులలోని మలినములు తొలగిపోవును. దీర్ఘకాలిక రోగములను నివారించుటకు చక్కగా ఉపయోగపడును. భావోద్రేకములను, ఒత్తిడిని తగ్గించి స్వస్థత చేకూర్చును. రక్తపోటు సాధారణ స్థితికి